ఇక పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. హైకోర్టు అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు నన్ను తాడిపత్రికి అనుమతించట్లేదంటూ ఆయన నిరసనగా రోడ్డుపైనే బైఠాయించారు. మరోపక్క జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే రా, ఒకప్పుడు పోలీసులు అడ్డుకున్నా కూడా మేము వచ్చాం, కానీ ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నావు, పోలీసులను ఎందుకు బదనం చేస్తున్నావు అంటూ సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే రమ్మంటూ కూడా సూచిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో అక్కడ తాడిపత్రి రాజకీయం మరింత ఉద్రిక్తంగా మారింది. మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం అందిస్తారు. యోగానంద్, ఇంకా అక్కడ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారా, నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారా రోడ్డుపై బైఠాయించినటువంటి పెద్దారెడ్డి? రాజేష్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికైతే తిమ్మంపల్లి నుంచి వస్తున్న తాడిపత్రి వైపు వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు నారాయణరెడ్డిపల్లి వద్ద అడ్డుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఆయన ఏదైతే ప్రస్తుతం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో కూడా ఎక్కడ కూడా ఆయన్ని పోలీసులు బారికేడ్లు వేసి ఎక్కడికక్కడ పూర్తిగా ఆపేశారు. పెద్దారెడ్డి ఎక్కడ హైకోర్టు ఆర్డర్స్ ఉన్న నన్ను ఎందుకు అడ్డుకుంటున్నట్టు కూడా పోలీసులపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు పెద్దారెడ్డి. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే సమయంలో శివుడి విగ్రహం ఓపెనింగ్ పెట్టుకున్నాడు కాబట్టి ఆపుతున్నామంటూ చెప్తున్న పరిస్థితి. పెద్దారెడ్డి మనం మాట్లాడుకుందాం. సార్, ఏం చెప్తారు? దమ్ముంటూ ఒక వేరే అంటూ కూడా ఆయన సవాల్ విడుస్తున్నారు పెద్దారెడ్డి, రా నువ్వు అంటూ చెప్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా. ఏం చెప్తారు సార్? ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే నా కుటుంబం వచ్చాం, వాని కుటుంబం రమ్మని ఎక్కడనో డేట్ వేసి పిలిచామని పోలీసు వాళ్ళని గొజ్జా కొడుకులు మాదిరి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ముండనా కొడుకు రాజకీయాలు ఏడన్న స్పీడ్ బ్రేకర్ల కాడ ఉంటారే వాళ్ళ రాజకీయం చేస్తాడు నా కొడుకు. చేతనైతే ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే వాడు ఖచ్చితంగా మా అమ్మకు మా నాయనకే నేను పుట్టినా అనే తట్టుకుంటే డేట్ వేసి వాడే టైం చెప్పాను. నేను నా కొడుకులు ఇద్దరం వచ్చాం, వాడు వాని కొడుకులు వాడిని అన్న కొడుకు కూడా రమ్మను. ఒకటేసారి పంచాయతీ తెగుతుంది. తాడిపత్రిలో ఎవరో ఒకరు ఉంటాం, వాడనుండాలో నేనన్నుంటా. జిల్లాలో ఎవరో ఒకరు ఉంటేనే జిల్లా బాగుపడేది, లేకపోతే బాగుపడే ప్రసక్తే లేదు. వచ్చే తట్టుకుంటే వాడు దమ్ము ధైర్యము, వాడు ఒక అమ్మకు అబ్బకు పుట్టింటే వాడు ఖచ్చితంగా రమ్మను. నేనేంతో చూపించాను. ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల రానివ్వట్లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ప్రభాకర్ రెడ్డి గారు. నేనేమన్నా ఆడిగలు నా కొడుకున్నా వాని మాదిరి ఇంతమందిని ముండవలసిన పెట్టుకున్నట్లు పెట్టుకొని పోలీసు వాళ్ళందరినీ నేనేం ఆడిగలు నా కొడుకుని అనుకుంటాన్నావా? నేను ఆడిగలు నా కొడుకునైతే వాని మాదిరి ఇట్లని వాడే చెప్తాడు కదా తగులుదామని. ఎప్పుడు చెప్తాడో చెప్పవాను, వాడు ఎప్పుడన్నా చెప్పవాను, సైరు పొద్దప్పుడు చెప్పవాను. నేను పోతాను, నా కొడుకులు హైదరాబాద్ ఉంటున్నామంటే నేను పోతా. వాని చేతనైతే తగలము. ముండనా కొడుకు రాజకీయాలు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇట్లా నిలబెట్టే పంపించే నా ఇంట్లో నేను ఉంటా కదా. వాని టైం ఎప్పుడు బాగుంటే అప్పుడు వచ్చి నా ఇంటి మీదకి రమ్మను. ఏమి వాడు ఒక అబ్బకు అమ్మకే కదా పుట్టిండేది, ఏం ఊర్లో వాళ్ళకి పుట్టలే కదా. నా కొడుకుని రమ్మని తెలుస్తుంది. మీ కార్యకర్తలకు ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇక్కడ మీరు చెప్పినట్టే 40 నుంచి 50 మంది మాత్రమే ఉన్నారు ఇక్కడ. అక్కడ ఉన్న కార్యకర్తలకు ఏం చెప్తారు? మీ కార్యకర్త సమయం పాటించమని చెప్తారా, లేదంటే ఇంకా వేరే ఆదేశాలు ఏమన్నా? నాకు ఎవరి అవసరము నాకు లేదు. మా కార్యకర్తలు కానీ ఇంకోరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను లేను. అతను కావాలంటే అందరినీ తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను బలిచ్చేదానికి వాడు ఉన్నాడు. నేను బలిచ్చేకి లేదు. నేను ఒక్కనే వాళ్ళ కుటుంబం ఎంతమంది ఉంటే అంత కట్టేసుకొని రమ్మా. ఇంకా ఎవరన్నా వాళ్ళ వంశం ఉన్నా కూడా పిలుచుకొచ్చుకున్నాం. నా వంశం తరం కాదు, ఇంకోరు మా కుటుంబం మేము ముగ్గురమే ఉంటాం, కొట్లాడతాం. వాళ్ళ చేతనైతే రమ్మ. రాజేష్ స్పష్టంగా కూడా పెద్దారెడ్డి చెప్తున్నారు, ఎంతమంది వచ్చినా సరే నేను ఒక్కనైతే మా కుటుంబం సభ్యులు నేను నా కొడుకులు కుమారులతో వస్తానని తప్పించి వేరే రాజకీయం ఎక్కడ చేయను, మా కార్యకర్తలు కూడా సమయం పాటించమని చెప్తున్నాను. అయితే పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు లాండ్ ఆర్డర్ చూస్తున్నాయి కాబట్టి వెళ్ళనిచ్చేది లేదంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా బారికేడ్లు, జీప్లకి కూడా పోలీస్ జీపులు కూడా పూర్తి స్థాయిలో అడ్డం పెట్టేసి ఎక్కడికి వెళ్లకుండా కూడా నిర్బంధించారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలనే పోలీసులు పాటిస్తున్నారు. లాండ్ హైకోర్టు అడ్రస్లు కాదు, ఎస్పీ అడ్రస్లు కాదు అంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నడి రోడ్డు పైన ఇప్పటికి కూడా చైర్లో కూర్చొని ఆయన అలాగే కూర్చొని ఉన్నారు. పోలీసులు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళి రెడీగా ఉన్నాను. ఎక్కడ కూడా హైకోర్టు ఆదేశాలు కానీ లేదా వేరే ఇష్యూస్ కూడా ఎక్కడ నేను మెన్షన్ చేయను, కేవలము హైకోర్టు ఆదేశాలు మాత్రం పాటిస్తాను. కేవలం ఎంతమంది చెప్పారో అంతమందితో కూడా నేను వెళ్ళేది సిద్ధంగా ఉన్నానంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. అది జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే పెద్దారెడ్డి సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయి. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ కూడా ఎందుకు తాడిపత్రికి అనుమతి ఇవ్వట్లేదంటూ పెద్దారెడ్డి అక్కడ నిరసన వ్యక్తం చేసిన రోడ్డుపైన బైఠాయించి, అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి సవాల్కి చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు పెద్దారెడ్డి. సో ఒక తీవ్రమైనటువంటి పదజాలంతోనే ఆయన రియాక్ట్ అవుతున్నారు. మరి తాడిపత్రిలో ఎటువంటి టెన్షన్ వాతావరణం కొనసాగుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది.